హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ చూసుకుంటే కొంత డిఫరెన్షియేట్గా ఉంది. ఒకవైపు చూసుకుంటే ఇటీవల రాయదుర్గంలో ఎకరం ఏకంగా 237 కోట్లు పలికింది. అదే సమయంలో నగరంలో కొంచెం 1,00,000కు పైగా ఫ్లాట్స్ అయితే అన్సోల్డ్ ఇన్వెంటరీగా పేరుకుపోయాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ఎన్సిడి సిఎండి అట్లాగే నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అట్లాగే ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అట్లాగే ప్రణీత్ గ్రూప్ సిఎండి నరేంద్ర కామరాజు గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, ఎట్లా ఇన్వెంటరీ ఎంతవరకు పైలప్ అయిందంటారు? ఎట్లా చెప్పండి సార్, ఏ అంచనా ప్రాతిపదికన? అంటే రకరకాల మంది రకరకాల ఫిగర్స్ ఉన్నాయి. గూగుల్లో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి చెప్తారు, బిల్డర్ యాంగిల్లో వేరు, అనలిస్ట్ యాంగిల్లో వేరు. సో అన్నిటికీ నా ప్రకారం యావరేజ్ గా చూసుకుంటే 3 స్టేజ్లు ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై, ఇన్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్. మూడోది ఏంటంటే న్యూ అప్రూవ్డ్ బట్ స్టిల్ ఎట్ టు కమెంట్స్. ఇట్లా నేను 3 చేసుకుంటే ఓవరాల్ కలిపి 2 to 2.5 lakh అంటే రెసిడెన్షియల్, ఐఎమ్ నాట్ కంపేరింగ్ కమర్షియల్, రెసిడెన్షియల్ యూనిట్స్ అనేవి కనబడుతున్నాయి. మేబీ దీనికి +20% ఇటు అటు ఉంటుంది. శ్రీనివాస్ గారు ఇస్ రైట్ మ్యాన్. అదేవిధంగా ఏకర్స్ ఆఫ్ న్యూ ప్లాటెడ్ లేఅవుట్స్ అవి కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే లేఅవుట్స్ పెరుగుతున్నాయి కానీ అది పర్మిషన్ ఉందా లేదు. బిల్డర్స్ అనుకోండి, జనరల్ ఎప్పుడు హెచ్ఎండి డిటిసి బయర్ కొద్ది నమ్మకం ఎక్కువ. దే డోంట్ కార్పొరేట్ బిల్డర్స్ ఎప్పుడు కూడా డివేట్ చేయరు. చిన్న బిల్డర్స్ లేదా అప్కమింగ్ బిల్డర్ దే మే టెన్ టు డూ, అంటే కొద్దిగా లేకుండా అమ్మడం, ప్రీ లాంచ్లు అమ్మడం, ఇవన్నీ తర్వాత బయర్స్ మోసపోవడం అనేది వెరీ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. అండ్ యాక్చువల్లీ డెవలపర్స్ చూసుకుంటే లాస్ట్ 2 years లో అంత ముందుకి ఇప్పటికి ట్రెండ్ అనేది యాక్చువల్లీ లాస్ట్ టర్మ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా పెరుగుతూ వచ్చింది. ఆల్ ఆఫ్ బిల్డర్స్, ఏజెంట్స్, అనలిస్ట్, బయ్యర్స్, సెల్లర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండేది. మేబీ ఎక్స్పెక్టెడ్ డిమాండ్, అప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి బాగా ప్రాజెక్ట్స్ అప్రూవల్ తీసుకున్నారు, చేయడం మొదలు పెట్టారు. బట్ రైట్ ఆన్ డిమాండ్ ఇస్ స్లో డౌన్, ఇన్వెంటరీ ఆటోమేటిక్ పెరుగుతుంది. అది కొద్దిగా కాస్త ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది. దాని సప్లై యాక్చువల్గా ఈజ్ గోయింగ్ ఫాస్టర్ దాన్ వాట్ ఈస్ బీయింగ్ కన్జ్యూమ్డ్ బై ది ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్. అదొక ట్రెండ్ కనిపించింది. అండ్ కోవిడ్ తర్వాత మోస్ట్ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ ది ఎక్స్పెక్టెడ్ వెరీ అంటే హై రేంజ్ లో అప్రంట్ ఆఫ్ కారణంలో వర్చువల్ సైట్ యూజ్ చేసి కూడా డీల్స్ క్లోజ్ చేస్తున్నారు బిల్డర్స్ ఇంక్లూడింగ్ మీ. సో ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే జరుగుతుంది అనేది కొద్ది భిన్నంగా ఉన్నది అనేది. అండ్ ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ బయింగ్ ఉన్నదో అది కొద్దిగా మంచిది కాదు, అంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ స్టిల్ దే కీప్ బయింగ్ అందులో. అండ్ ఇంక్రీజ్డ్ ల్యాండ్ ప్రైసెస్ ఆల్సో హ్యావ్ సమ్ ఇంపాక్ట్. అట్లనే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆర్ గోయింగ్ టు ప్లే సమ్ ఇంపాక్ట్ ఆన్ ది ఇన్వెంటరీ. సో బయర్స్ అనేవారు ఐదర్ దే ఆర్ పోస్ట్పోనింగ్ ఆర్ దే ఆర్ టేకింగ్ లాంగర్ టైమ్ టు టేక్ డిసిషన్స్. ఎందుకంటే ఒక పక్క ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, ఒక పక్క బ్యాంక్ రేట్, రెపో రేట్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ పెరుగుతుంది. అండ్ కొనేవాళ్ళు తక్కువైపోయారు. అండ్ రీసేల్స్, కొంతమంది ఉద్యోగాలు లే ఆఫ్స్ మాట్లాడుకుంటే లాస్ట్ 2 years కొన్ని వేల మంది బయట, మన ఒక్క కంపెనీ ఆర్కల్లో 30,000 మంది, అందులో 12,000 మంది ఇండియా వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. అండ్ న్యూ లాంచెస్ అనేది కొంతమంది చేసుకుంటూ పోతున్నారు, అమ్మినామపై మనం. కానీ కొంతమంది సీనియర్ అంటే కార్పొరేట్ కానీ దే ఆర్ థింకింగ్. లాస్ట్ 2 years లో కూడా నాకు తెలిసినంత వరకు మేబీ మీరు రాంగ్ అయితే కరెక్ట్ చేయండి, కొంతమంది బిల్డర్స్ పర్మిషన్స్ రావట్లేదు. అప్లై చేసి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 1 year కూడా ఉంది. దే కెన్ బి బిహైండ్ ద స్క్రీన్ ఎన్నో రీజన్స్ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది బయర్స్ ఆర్ ప్రిపేరింగ్ లీగల్లీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఇంతలో నరేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాసరావు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. ఎట్లా ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటారు? ఇన్వెంటరీస్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ టైప్ ఉన్నాయా, ఎట్లా అంటారు? అంటే మనం చూసే విధానాన్ని బట్టి కూడా మనకి కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి మురళి గారు. అవును సార్. ఎన్రాక్ రిపోర్ట్ ప్రకారం 95 ఎండ్లో 97,000 నుంచి 96,000కి తగ్గింది అని వచ్చింది రిపోర్టు. 24లో 97,000 అన్సోల్డ్ ఉంటే 25 96,000 ఉన్నాయని వచ్చింది. అంటే అన్సోల్డ్ స్టాక్ తగ్గింది. ఆ అన్సోల్డ్ 96,000 కూడా గోడౌన్ లో పెట్టలేవండి, తయారు చేసి. అవి వివిధ దశలో ఉన్నాయి. పర్మిషన్ రాగానే భూమి పూజ దశలో కొన్ని ఉన్నాయి, పుట్టింగ్స్ క్యాష్ చేసే దశలో కొన్ని ఉన్నాయి, స్లాబ్ దశలో కొన్ని ఉన్నాయి,
స్లాబ్లు అయ్యి ఇంటర్నల్ వర్క్స్ జరిగే దశలో కొన్ని ఉన్నాయి. ఓసీకి అప్లై చేసినవి 20,000 పైన యూనిట్లు ఉంటాయండి. అంటే ఓసీ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మైనస్ అయిపోతాయి. ఓసీలో 10% మాత్రమే మార్ట్గేజ్ లో ఉంటాయి. ఈ కన్సిడరేషన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే పర్మిషన్ ఏదైతే గ్రాంట్ అయ్యి రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యో ఆ నెంబర్స్ అన్ని కూడా అన్సోల్డ్ కింద తీసుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది మనం రాంగ్ వేలో వెళ్తున్నాం. మనం నెంబర్ ఆఫ్ యూనిట్ కరెక్ట్ గా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఓటర్ల సర్వే ఎలా చేస్తున్నామో సిర్రు పెట్టి, అలాగే లేదంటే జనాభా లెక్క ఎలా చేస్తున్నాం అలా ప్రతి ప్రాజెక్ట్ కి చేసే తప్ప యాక్యురేట్ నెంబర్స్ రావు. ఈ 1 lakh అన్సోల్డ్ అనేది ఒక భ్రమ మాత్రమే. అలాగే ఫాల్ అనేది ఎక్కడ లేదండి, పాజ్ మాత్రమే ఉంది హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లో. ముంబైలో హైదరాబాద్ లో ప్రొడక్షన్ కూడా తగ్గించారు కన్స్ట్రక్షన్. వేరే అన్ని నగరాల్లో 20-25% పెరిగితే ముంబైలో హైదరాబాద్ లో 2% తగ్గింది, ముంబైలో 1% తగ్గింది కన్స్ట్రక్షన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా కంపేర్ చేస్తే. సో అలాగే మనం 120 స్పీడ్ లో వెళ్ళే వాళ్ళము 150కి వెళ్ళాము ఇదివరకు. నవ్వు ఇప్పుడు ఆ 120కి వచ్చి స్పీడ్ కంట్రోల్ చేసుకుని హెల్దీ వేలో వెళ్తున్నాం హైదరాబాద్ లో బ్యాలెన్స్డ్. అదే కనుక మార్కెట్ కనుక లేకపోతే 72 కోట్ల పలికిన భూమి 150 కోట్లు ఎలా అమ్మింది నియోపోలిస్ లో, అలాగే 237 కోట్లు పెట్టి భూమి ఎలా కొన్నారు మన రాయదుర్గంలో. అలాగే మనకున్న హైదరాబాద్ కున్న లైఫ్ లైన్స్ మనం రీజనల్ రింగ్ రోడ్ ఒక రోడ్ లాగా చూడకూడదండి. రీజనల్ రింగ్ రోడ్ మనకు ఒక లైఫ్ లైన్. రీజనల్ రింగ్ రోడ్ మీద వెళ్తుంటే ఎంత అందంగా ఉందండి ట్రాఫిక్. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ అండి, అందరూ కూడా బయటికి పెరిఫరల్ ఏరియాకి వెళ్తున్నారు. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే కొందరు ఒక్కొక్క కోణంలోనే చూస్తున్నారండి. హైదరాబాద్ లో సిటీలో ఉన్న పెద్ద యూనిట్లు ఏదైతే ఉన్నాయో 5,000, 10,000, 9,000 ఎస్ఎఫ్టీ కొన్ని స్లోగా వెళ్తాయి, ఎందుకంటే లగ్జరీ సెగ్మెంట్ లో ఉన్న యూనిట్లు. బట్ 4,500 నుంచి 7,500 రూపాయల్లో ఉన్న యూనిట్లు ఎక్కడికి ప్రాబ్లం లేదు. హైటెక్ సిటీలోనే కావాలి, లేకపోతే మాదాపూర్ లోనే కావాలి, జూబ్లీస్ లో కావాలి అంటే మాత్రమే 10-12,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ధర ఉంది. ఎప్పుడైతే మీరు మోకిల, కొల్లూరు, అలాగే మన తుక్కుగూడ బయటికి ఎప్పుడైతే మనం రింగ్ రోడ్ జంక్షన్స్ లోకి వెళ్తున్నామో అక్కడ చాలా ఎకనామికల్ గా, చాలా క్వాలిటీగా, స్పీడ్ గా కట్టి డెలివరీ చేస్తున్నారు. ఎఫర్టబిలిటీ ఉంది, సేలబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ మేము మోక్లలో నిర్మిస్తున్నాం, మాకు ఇప్పుడు ఓసీ స్టేజ్ లో ఉన్నాం, మార్టిగేజ్ యూనిట్లు తప్ప మా దగ్గర ఏ యూనిట్లు అన్సోల్డ్ లేవు. అలాగే మేము ఇంకొక పర్మిషన్ తీసుకున్నాం 400 యూనిట్లకి, అది ఇప్పుడే భూమి పూజ చేసాం. అవి భూమి పూజ దశలో ఉన్నాయి కాబట్టి స్టాక్ కింద లెక్కేయకూడదు. స్టాక్ అంటే ఫినిష్ అయిపోయి ఓసీ వచ్చి అన్సోల్డ్ గా ఉన్న యూనిట్స్ మాత్రమే స్టాక్ కింద లెక్క తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్లు గోడౌన్ లో ఉంటాయి సార్, అవి మాత్రమే స్టాక్ కింద తీసుకోవాలి. ప్రొడక్షన్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ లో, పెయింటింగ్ స్టేజ్ లో అవన్నీ కూడా మనం స్టాక్ కింద తీసుకోము. అలాగే కన్స్ట్రక్షన్ లో కూడా డిఫరెంట్ ఫేజ్లో ఉంటాయి కాబట్టి అన్సోల్డ్ అంత స్టాక్ లేదనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ సార్. నరేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. నరేంద్ర గారు వినిపిస్తుంది సార్? మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, అన్మ్యూట్ సార్. ఓకే అండి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవ్రీబడి. సార్ ఇది శ్రీనివాసరావు గారు చాలా చక్కగా చెప్పారు సార్ అన్సోల్డ్ ఇన్వెంటరీ గురించి. సో యాజ్ సార్ సెడ్, ఇదేం ప్రోడక్ట్ తయారు చేసి గొడౌన్ లో పెట్టి అమ్మే సరుకు కాదు. డిఫరెంట్ ఫేజెస్, డిఫరెంట్ స్టేజెస్ లో కన్స్ట్రక్షన్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటేనండి, ఈ అనరాక్ అనే కానీ ఏదైనా ఏజెన్సీ కానీ ఒక నంబర్ డిక్లేర్ చేసి ఇంత అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉన్నాయి అని చెప్తున్నాయి, దానికి బేసిస్ ఏందో నాకైతే తెలీదు. హైదరాబాద్ లో మేము వీఆర్ ఆల్సో డూయింగ్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ప్యారలీ, బట్ ఏ రోజు అనరాక్ అనే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఎన్నున్నాయి ఏమున్నాయి అని అడిగిన సందర్భం అయితే లేదు. దట్ ఈస్ వన్. రెండవ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ లో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ లో జరుగుతాయండి. ల్యాండ్ పర్చేజ్ చేసుకునే బిల్డర్లు చాలా తక్కువ, less than 5%. సో ప్రతి ప్రాజెక్ట్ లో ల్యాండ్ లార్డ్ షేర్ అనే విల్లాస్ ఏవైతే కానీ, యూనిట్స్, అపార్ట్మెంట్స్ కానీ ఉంటాయో, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అమ్ముతారు కానీ మార్కెట్ తో సంబంధం ఉండదు. సో ల్యాండ్ లార్డ్ షేర్ ఆఫ్ యూనిట్స్ మీకు ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ది టోటల్ ఇన్వెంటరీలో ఉంటాయి. వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం అమ్ముతుంటారు. వీళ్ళ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇంత ఉంది అంత ఉంది అని చెప్పడం ఎంతవరకు ఇది భావ్యం కాదు, సమంజసం కూడా కాదు. హోల్డ్ కూడా చేస్తారు సార్ వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ హోల్డ్ కూడా చేస్తారు కొన్ని. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకున్నారు, వాళ్ళకి అర్జెన్సీ ఉండదు, రేటు పెరిగాక అమ్ముదాంలే అని పెట్టుకుంటారు. సో ఈ యూనిట్స్ అన్ని కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ కింద యాడప్ అవుతాయి. అయితే ఇంకొకటి మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్, హైదరాబాద్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే 2011 లో లాస్ట్ టైం సెన్సస్ జరిగింది, ఇప్పుడు 2026 లో సెన్సస్ జరుగుతుంది. లాస్ట్ 16 years లో
హైదరాబాద్ పాపులేషన్ మీకు జిహెచ్ఎంసీ కొత్త ఎక్స్పాండెడ్ గా తీసుకుంటే 2011లో హైదరాబాద్ పాపులేషన్ వాజ్ 78 to 80 lakhs. ఈ రోజు 1.36 crores వచ్చింది. సో సగటున సంవత్సరంలో హైదరాబాద్ కి 2.5 నుంచి 3 లక్షల కొత్త ఫ్యామిలీస్, కొత్త మంది వస్తారు, జాయిన్ అవుతారు ఈ సిటీలో. ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో హౌసింగ్ నీడ్స్ అనేవి చాలా ఎక్సెసివ్ గా ఉన్నాయి. చాలా రిక్వైర్మెంట్ ఉంది, హౌసింగ్ రిక్వైర్మెంట్. సో ఈ రోజు కూడా రెంటల్ ఉండే వాళ్ళు ఓనర్స్ తో కనుక కంపేర్ చేస్తే 3 to 4 times రెంటల్ పీపుల్ ఉన్నారు హైదరాబాద్ లో. సో రెంట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హౌస్ ఓన్ చేసుకోవడం అనేది లైఫ్ టైం డ్రీమ్. సో ఈ లైఫ్ టైం డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన జనాలు చాలా మంది లక్షల్లో ఉన్నారు హైదరాబాద్ లో. సో ఈ ఇన్వెంటరీ నంబర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న నంబర్స్ కంపేర్ టు ది డిమాండ్ దట్ యూ హ్యావ్. ఇప్పుడు సెంటిమెంట్, కస్టమర్ సెంటిమెంట్ అనేది కొంచెం లోగా ఉన్నమాట వాస్తవమే. డెసిషన్స్ వాళ్ళు తీసుకోవట్లేదు, డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నారు. ఏమైనా తగ్గుతుందేమో, రేటు మంచిగా వస్తుందేమో అని. కానీ అవి ఏమి తగ్గేవి కాదు. ల్యాండ్ రేట్ ఎప్పుడు తగ్గదు, కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గదు. ఇప్పుడు వార్ వచ్చింది, రేట్లన్నీ 10 to 30% పెరిగాయి ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ మెటీరియల్. ఇది ఏమైనా తగ్గుతుందండి? ఏమి తగ్గదు. సో బేసిక్లీ దిస్ ఇస్ ది రైట్ అండ్ బెస్ట్ టైం ఫర్ ఎనీ బయర్ టు బై. సప్లై సైడ్ కొనుక్కోవాలనుకున్నా కానీ సార్, ఓవర్ సప్లైస్ ఏమైనా ఉన్నాయా దానివల్ల? పూర్వం అండి కన్స్ట్రక్షన్ లో మీరు హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ చూస్తే బిల్డింగ్స్ ఒక 15 సంవత్సరాల క్రితం మాక్సిమం 5 floorలు కట్టేవాళ్ళు. 1, 2, 8 floorలు 10 floorల బిల్డింగ్లు కనపడేవి మీకు. కానీ ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ తీసుకున్నా సరే మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్, లార్జ్ గేటెడ్ కమ్యూనిటీస్, hundreds, thousands లో కడుతున్నారు ఈచ్ యూనిట్. అవి విజిబిలిటీ కనపడుతుంది జనాలకి, చాలా ఎక్కువ సప్లై వస్తుంది. కానీ వాస్తవంగా ఏంటంటే సప్లై అనేది డిమాండ్ కు అనుగుణంగానే ఉంది, డిమాండింగ్ గా ఎక్కువ ఉంది. డిమాండ్ ఉన్న వాళ్ళు పర్చేజ్ డెసిషన్ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు, కానీ సప్లై అయితే ఎక్కువ లేదనేది నా ఉద్దేశం. మరి వాళ్ళిద్దరు కూడా చర్చలో ఉన్నారు, వాళ్ళు ఏకీభవిస్తారో మరి దాంతో వేరే ఒపీనియన్ ఏదో ఉందో ఇక నాశనం అండి తెలుసుకుందాం. ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అండి, ఇది ప్రాసెస్. యా, సప్లై ఎక్కువ అనేది అది చెప్పలేము, అది చాలా రాంగ్ వర్డ్ మనం వాడేది. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. రైట్ సార్. రామేశ్వరరావు గారు కొంచెం అపోజ్ చేయొచ్చేమో సార్. మేబీ రామేశ్వరరావు గారు సార్, ఏరియా వైజ్ ఎలా ఉందంటారు అదే ఇన్వెంటరీస్? నేను జనరల్ ఒక స్టేట్మెంట్ చెప్తాను సార్. రియల్ ఎస్టేట్ అంటే రోటీ కపడా మకా, తిండి బట్ట గుడు, అందులో 33% మందే కంట్రిబ్యూషన్ ఉంది. మనం బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ. సో ఎప్పటికీ తరిగిన మమత. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు రాక్ ఇయర్ బై ఇయర్. మనం చూసుకుంటే రికార్డ్స్ కనుక ఎక్కడ కూడా ఈ కొన్ని న్యూస్ ఉన్నాయి, బ్రనరాక్ అని లేకపోతే జేఎల్ఎల్ అని చాలా కంపెనీ వాళ్ళు గల్లీలు వెళ్ళి చూస్తారా? లేదా ఈచ్ బిల్డర్, ఇప్పుడు ఆయన అన్నారు నరేంద్ర గారు, బట్ దే గో అండ్ అప్రాక్సిమేట్ యావరేజ్ 10 ప్లాట్లు చేసి 100 ప్లాట్లు ఉన్నాయని చెప్తారు. మేబీ అది రైట్ ఆర్ రాంగ్ అనేది అంటిల్ అనేది గో గల్లీ వైజ్, అపార్ట్మెంట్ వైజ్, ప్రాజెక్ట్ 50 ప్లాట్లు అప్రూవ్ చేసినారు. మన శ్రీనివాస్ గారు అన్నట్టు కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. బట్ ఒకటేంటంటే మార్కెట్ కు స్లో డౌన్ ఉంది, బిల్డర్స్ ఎవరు కూడా రేట్లు పెంచలేదు. కొనుక్కోవడానికి అనేది 120%, 150% రైట్ అయింది. ఈ రేట్లు మళ్ళీ దొరకవు నాకు తెలిసి. ఏ రీజన్ లో రేట్లు పెరిగి ఇప్పుడు ఎందుకంటే ల్యాండ్ ప్రైస్ పెడతారు, బిల్డర్స్ ఆర్ స్టిల్ నాకు దే ఆర్ స్టేబుల్. ఓకే, బేస్ రేట్ తగ్గపోయినా కొద్దిగా ఆఫర్స్ ఇస్తున్నారు, డిస్కౌంట్స్ ఇస్తున్నారు, గోల్డ్ అవి దే హావ్ టు రన్ ది షో. వాళ్ళు ఎవరు కావాలని చేయట్లేదు. ఇన్వెంట్ కనిపించేది చాలా రెండు వేరు ఉన్నాయండి. ఎందుకంటే బయర్స్ లో ఇన్స్టెబిలిటీ అనేది కొద్దిగా క్రియేట్ అనేది నా మైండ్ లో. ఎందుకంటే ఒకప్పుడు దూకుడులో వెళ్ళింది సార్ అన్నట్టు 150 200 kilometers స్పీడ్ లో పరిగెట్టారు. బట్ ఇప్పుడు చూసుకుంటే పడిపోలేదు, కానీ స్టేబుల్ అయింది. మేబీ ప్రైస్ కరెక్షన్ అయింది, క్వాంటిటీ కరెక్షన్ అయింది. అండ్ బిల్డర్స్ కూడా కొనుక్కుంటే వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తారు. ఒకప్పుడు నాకు తెలిసి 30 years బాగా వెళ్తే బిల్డర్ ఏది కడితే అది అమ్మాలి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ నౌ దే ఆర్ డూయింగ్ రీసెర్చ్. అంటే ఏ సెక్టర్ లో ఏ సెగ్మెంట్ లో ఏ డిమాండ్. 2 bedroom అనేది ఎవరు అడగట్లేదు. ఎవరైనా మినిమం 2,500-3,000 square feet ఎక్కడ కూడా మనకు దొరకట్లేదు. 2 bedroom 1 bedroom అంటే ఆల్మోస్ట్ అంటే మెయిన్ ప్రైమ్ ఏరియాస్ లో. సో పెరిఫరల్ ఏరియాస్ లో కొద్దిగా డౌన్ ఉంది. సో రేట్లు మంచిగా ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, జియో పొలిటికల్ కండిషన్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు ఎఫెక్ట్. ఇప్పుడు మనకు వార్ కానీ, సో లే ఆఫ్స్ కానీ, జాబ్స్ కానీ లేనప్పుడు, ఇప్పుడు సపోజ్ 5 tickets అనేది ఎక్కువ తీసేటప్పుడు కంపెనీ వాళ్ళు 5 లక్షల నుండి అబౌవ్ శాలరీ
చేస్తున్నారు. వాడు ఒక 2 లక్షలు ఈఎంఐ కట్టాలి. చాలా మంది పర్చేస్ ఈఎంఐ లోనే వెళ్తారు, కొన్ని తీస్తారు. యాక్చువల్లీ ల్యాండ్ ఓనర్స్ ఓటీపీ వన్ టైం పేమెంట్ తప్పితే మిగతా మాక్సిమం దేర్ గోయింగ్ ఆన్ లోన్. సో వాళ్ళ సర్వైవల్ కి గవర్నమెంట్ ఆల్సో ఇప్పుడు నాకు తెలిసి రిజిస్ట్రేషన్ రేట్ 7.5-7.6% ఏదో తగ్గించాలి. శ్రీనివాస్ గారు ఇస్ మెంబర్ ఆఫ్ ది బోర్డ్. సో ఐ థింక్ వర్కింగ్ కస్టమర్ కి కొనేవాడికి కొద్ది ఇబ్బంది లేకుండా చేసే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఐ థింక్ ఆల్ విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది. అండ్ ది సిచ్యువేషన్ ఈ స్లోలీ ఐ థింక్ లాస్ట్ 3-4 months కొద్ది పికప్ కనిపిస్తుంది. ఎంక్వైరీస్ అవుతున్నాయి, సైట్ విజిట్స్ అవుతున్నాయి, డీల్ క్లోజింగ్ కొద్ది తడబడుతున్నారు. బట్ డెఫినెట్లీ రానున్న రోజుల్లో మాత్రం దే ఆర్ గోయింగ్ టు సీ ఎ బెటర్ ఫ్యూచర్ ఇన్ రియల్ ఎస్టేట్. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు చూసుకుంటే వార్ సిచ్యువేషన్ కొంచెము తగ్గుముఖం పట్టింది, ఒక డీల్ అయితే క్లోజ్ అయింది. సో మళ్ళీ క్రమంగా డిమాండ్ కూడా పెరుగుతుంది. అట్లాగే మీరు ఇంకా ఈ రా మెటీరియల్ కాస్ట్ కానీ ఇంకా పాస్ ఆన్ చేయలేదు కాబట్టి కొనుగోలుదారులకు ఇది సరైన సమయం అంటారా, వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలంటారా? తప్పకుండా మురళి గారు, మన రామేశ్వర గారు చెప్పినట్టు జియో పొలిటికల్ సర్వీసెస్ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బిల్డర్స్ అందరూ కూడా దాన్ని ఏమీ ఇంపాక్ట్ లేకుండా అబ్జార్బ్ చేసుకుని కస్టమర్కి ఎక్కడ ఎండ్ ప్రైస్ పెంచలేదు. అట్లాగే మన నరేంద్ర గారు చెప్పినట్టు 10-30% పెరిగినప్పటికి కూడా బిల్డర్స్ ఆ ప్రాఫిట్ లో అబ్జార్బ్ చేసుకుని ఎండ్ ప్రైసెస్ పెంచలేదు. ఎవరైనా ఎండ్ యూజర్ కొనుక్కోవాలి, సొంత ఇల్లు సాధించాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం. స్పెక్యులేటర్ కంటారా, స్పెక్యులేటర్ ఎప్పుడు కూడా మార్జిన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో స్పెక్యులేటర్ కి కొందరు స్పెక్యులేటర్లు మాత్రమే మారిపోయిందనో పడిపోయిందనో అంటూ ఉంటారు. బట్ ఎండ్ యూజర్ కి ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటారో అది వాళ్ళకి నిజంగా కూడా ఇది ఒక సరైన సమయం, మంచి అవకాశం కూడా. ఎందుకంటే రామేశ్వరం ప్రైస్ పెంచలేదు, పెంచక తప్పదు. ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరిగినాయి, మెటీరియల్ రేట్లు పెరిగినాయి, లేబర్ కాస్ట్ పెరిగింది, యుద్ధ ప్రభావం తగ్గినప్పటికీ కూడా అదర్ ప్రైస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి అనమాట. వాటన్నింటినీ బేస్ చేసుకుని డెఫినెట్ గా లాస్ట్ 1.5 year నుంచి స్టేబుల్ గా ఉంది మార్కెట్. నౌ ఎవ్రీ బిల్డర్ ఇస్ ఫోర్స్ టు ఇంక్రీజ్ అట్లీస్ట్ 5-10% ప్రైస్. రైట్ అండి. నరేంద్ర గారు, ఇప్పుడు చూసుకుంటే సామాన్యుడు మాత్రం కొంత ఇంకా బేర్ చేసే పరిస్థితి లేదు. 1 crore ప్లస్ పలుకుతూ ఉంది ఫ్లాట్ కావచ్చు. అట్లాగే హై రైజ్ టవర్స్లో చూసుకుంటే 2 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. సో ఒక 1 crore లోపు 80 lakhs అట్లా ఏ ఏరియా బెటర్ అంటారు? ఏ ఏరియాలో అఫోర్డబుల్ హౌసింగ్ దొరుకుతుంది? సార్ మ్యూట్లో ఉన్నారు సార్ నరేంద్ర గారు, అన్మ్యూట్ చేసుకుంటాం. అన్మ్యూట్ చేయండి సార్. యా సారీ సార్, శ్రీనివాస్ గారు, రామేశ్వర గారు, మురళి గారు ముగ్గురు క్షమించాలి, నేను యాక్చువల్లీ కార్ లో ఉన్నాను. పర్లేదు. డిస్టర్బెన్స్ అది ఉందేమో. ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ సార్ ఏ ఏరియాలో మనకి అవైలబుల్ ఉంది? ఎక్కడ చూసుకున్నా 1 crore ప్లస్ ఉన్నాయి సార్. మీకు కోర్ ఏరియాలో జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా కూడా బికాస్ ఆఫ్ ది ల్యాండ్ రేట్స్ ఒక 2 BHK కొనాలి అని అంటే మినిమం 1 crore అనేది నామ్ అయిపోయింది హైదరాబాద్ లో. బికాస్ ఈవెన్ బిల్డర్స్ కూడా వాంట్ టు గివ్ ది హోమ్స్ అట్ వెరీ వెరీ అఫోర్డబుల్ రేట్. బట్ కన్సిడరింగ్ ది ల్యాండ్ రేట్స్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తో ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ 1 crore లోపల ఒక డీసెంట్ ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఓవరాల్ చుట్టుపక్కల టువర్డ్స్ ఈస్ట్ అండ్ ఐ థింక్ సమ్ పార్ట్ ఆఫ్ సౌత్ అండ్ నార్త్ లో కూడా, డిస్టెంట్ నార్త్ లో కూడా దొరుకుతాయి. బట్ వెస్ట్ ఈజ్ టోటలీ రూల్డ్ అవుట్. వెస్ట్ అనేది, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ హెస్ బికమ్ అన్అఫోర్డబుల్ ఫర్ కామన్ మ్యాన్ టు బై ఏ యూనిట్. తర్వాత ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్తున్నట్లు ఏంటంటే రేట్లు తగ్గుతాయా, వార్ తగ్గిపోయింది కదా, మరి రేట్లు ఏమైనా అవుతాయా అని అంటే బేసికల్ గా బిల్డర్స్ ఎవరు కూడా వార్ లో రేట్ పెరిగినాయని చెప్పేసి ఎవరు ఇంక్రీజ్ చేయలేదు ప్రైస్. ఇది మళ్ళీ నార్మలైజ్ అవుతే రేట్స్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇండస్ట్రీకి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే క్యాష్ ఫ్లోస్ ఫర్ ది బిల్డర్ బెటర్ అవుతాయి. సో ఇంతకుముందు బిల్డర్స్ వర్ బ్లీడింగ్ విత్ ఇంక్రీజ్ రేట్స్ టు కంటిన్యూ ది ప్రాజెక్ట్స్. నరేంద్ర గారు, సార్ అన్ని ఇండస్ట్రీల్లో రేట్లు పెరిగినప్పుడు రేట్లు పెంచుతారు. ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే రేటు పెంచడం కుదరదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఎక్స్ ప్రైస్ ప్రామిస్ చేసి ఉంటాం. రేట్లు పెరిగినా తగ్గినా మనం ఆ ప్రైస్ కి డెలివరీ చేసి తీరాలి. కాబట్టి కస్టమర్లకి మధ్యలో మనం ప్రైస్ పెంచలేము. ఓన్లీ కొత్తగా వచ్చే కస్టమర్లు తప్ప ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్లకు మనం కట్టి డెలివరీ చేయాల్సిందే. అది 3 ఏళ్ళు పెట్టినా 2 ఏళ్ళు పెట్టినా అన్ని ఎస్కలేషన్లు కూడా అబ్జార్బ్ చేసుకుని ఇవ్వాల్సిందే మనం. కరెక్ట్ అండి, కరెక్ట్. రైట్ సార్. రైట్ అండి. రామేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు లగ్జరీ ప్రాజెక్టుల మీద విపరీతంగా ఫోకస్ పెరగడంతో
అఫోర్డబుల్ హౌసింగ్ మీద కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటారా ఎట్లా? 50-50 బ్రిటానియా అండి. 50% కరెక్ట్, 50% రాంగ్. ఎందుకని ఆ మాట, ఇప్పుడు లగ్జరీ ఎవరు చేస్తారండి? హూ హ్యాస్ ది అఫోర్డబిలిటీ. ఇప్పుడు 100 కోట్లు ఆస్తుంటే 10 కోట్లు పెట్టుకుంటాడు. అవును. ₹1,00,00,000 ఆస్తున్నాడు 10 లక్షలు 20 లక్షలు కొనడు. అది ఎందుకు చెప్తా అంటే ప్రతి బిల్డర్ కూడా దే ఆర్ వర్కింగ్ థిన్ షార్ప్ మార్జిన్. అంటే బ్లేడ్ ఉంటుంది కదా, ఇటు అటు వెళ్ళలేకపోతాం, ముందుకు వెళ్తే పడిపోతాం. వీ షుడ్ బి వెరీ క్యాలిక్యులేటివ్, వెరీ ఎక్స్పీరియన్స్. లగ్జరీ ఈస్ కమింగ్ ఫ్రమ్ వెస్టర్న్ కల్చర్. ఇందాక నేను చెప్పాను, బిల్డర్స్ కూడా దే టేకింగ్ లాట్ హై ప్రైస్ ఆర్కిటెక్చర్ ల్యాండ్స్కేపింగ్ తెచ్చి దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ. అంత ముందు అలా ఉండదు. 4 గోడలు కనిపిస్తే ఒక ఫ్లాట్ అమ్ముకోవచ్చు. ఇప్పుడు అలా ఉండదు. వాడికి ఒక ఫ్లాట్ అమ్మాలంటే 100 క్వశ్చన్లు ఉంటాయి. వాస్తు లేదు, హార్వెస్టింగ్ స్పాట్స్ లేవు, లేదా క్వాలిటీ బాగాలేదు, లోకల్ క్వాలిటీ వాడుతున్నారు. సో సెగ్మెంట్ ఇది LIG MIG వచ్చి పాత ఎవరో పెట్టి చాలా మంచిగా ఆలోచించి పెట్టారు. ఎందుకంటే ఇఫ్ యూ ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఒక దోశ బండి మీద కొనుక్కుంటే 30-40 రూపాయలకి వస్తుంది. కానీ అదే మీరు షాన్ బాగు లేదా స్వాగత్కి వెళ్తే 150 రూపాయలు ఉండొచ్చు. కృష్ణాపురంకి వెళ్తే 5,000 నుండి 10,000 ఉండొచ్చు. ఎందుకు? రా మెటీరియల్ మారిందండి. ఇందులో రా మెటీరియల్ ఎక్కడ మారలేదు. మినప్పప్పు లేకుండా దోశ అనేది అది ఎందుకు చెప్తుంటే బిల్డర్ కెన్ డివియేట్ 5-10% వరకు ఇస్తారు. ఆ తర్వాత డివియేట్ చేస్తే ఈ విల్ టు క్లోజ్ ఆన్ ఈ షాప్. సో బయర్స్ ఏంటంటే ఒకప్పుడు కేసీఆర్ గారు నాకు అనుభవం గారు సెల్లర్ యూస్ టు డిమాండ్, ఎస్ ఇంక్లూడింగ్ బిల్డర్స్ అందరూ కూడా. బట్ ఇప్పుడు ఇది సెల్లర్స్ మార్కెట్ కాదు, బయర్స్ మార్కెట్. బయర్స్ హ్యాస్ మోర్ పవర్ టు బార్గెన్ విత్ బిల్డర్, అండ్ బిల్డర్ బ్రేక్ ఈవెన్ లో కూడా ఇచ్చేయడానికి రెడీ ఉన్నారు. కొంతమంది మేబీ వీళ్ళిద్దరు అగ్రీ అవుతారు. సో లగ్జరీ అనేది ఇట్ ఈస్ అఫోర్డబిలిటీ ఉండాలి. ఇప్పుడు మైండ్ సెట్ అంతా చూసుకుంటే 2024-2023 లగ్జరీ డెఫినెట్ గా షిఫ్ట్ అనేది జరిగింది. కానీ అందరూ షిఫ్ట్ అవ్వాలనుకుని అవ్వలేరు. సో దానికి వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్, బేసిక్ ప్లానింగ్. చాలా మంది బయర్స్ వస్తారు, ఎక్కడ కావాలంటే ఓపెన్ ఏరియాస్ సార్ అంటారు, ఎంత బడ్జెట్ అంటే ఓపెన్ అంటాడు, అన్ని చూసిన తర్వాత ఇంత కాస్ట్ అంటాడు. అన్నెసరీ యూఆర్ వేస్టింగ్ టైం విత్ ది బయర్స్. సో యూ హావ్ టు బి వెరీ స్పెసిఫిక్. చాలా మంది బయర్స్ కి గేటెడ్ కమ్యూనిటీ అర్థం కాంపౌండ్. రైట్ శ్రీనివాసరావు గారు, గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటే HMD రావాలన్నా. ఓకే సార్. శ్రీనివాసరావు గారు, ఈ వడ్డీ రేట్ల భారం ఒకటి, EMIs కావచ్చు, దానికి తోడు ట్యాక్సెస్, ఈ బర్డెన్ వల్ల కొంత భారం అవుతుందంటారా ఇట్లా కొనుగోలుదారులకి? ఆ రకంగా ఏమైనా రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటే కొంత ఇదవుతుంది అంటారు? ఫ్లోర్ ఫ్లాట్ లో దగ్గర 35-40% ట్యాక్సెస్ వెళ్ళిపోతున్నాయి. GST కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానివ్వండి, అదర్ ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ. బిల్డర్ 18% ట్యాక్స్ కడుతున్నాడు GST, ప్లస్ మళ్ళీ పర్చేజర్ 5% GST కడుతున్నాడు, 23%, మళ్ళీ 7% రిజిస్ట్రేషన్, 30%. ఇవన్నీ కూడా 30-35% ఆల్మోస్ట్ మన ట్యాక్సెస్ వెళ్తుంది. అలాగే మనకి వడ్డీ రేట్లు కూడా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 8% లో ఉన్నాయి మనకి, 7.6-8% లో. అయితే మనకు 6% లో డిపాజిట్ లో ఉన్నాయి కాబట్టి 1-2% ఎప్పుడు హైలో ఉంటుంది లెండింగ్ ఎప్పుడు కూడా. అంటే ఎఫర్టబిలిటీ కూడా పెరిగింది. మురళి గారు, ఇందాక మీరు 1 crore అంటున్నారు కదా. అంటే మనం ఏదైనా బిల్డర్ ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ఆ ఏరియాలో ఏ సైజు ఫ్లాట్లు వెళ్తాయి, ఏ రేటు ఫ్లాట్లు వెళ్తాయి, ఏమి కంఫర్ట్స్ కావాలి, ఏమి ఎమ్యూనిటీస్ కావాలి, అన్ని కూడా సర్వే చేసి ఆ ప్రజల అవసరార్థం, అక్కడ మీల్ ఖర్చు ఎంత పెడుతున్నారు, ఏ కారు వాడుతున్నారు, ఎలాంటి కస్టమర్లు ఉంటారు, అన్ని కూడా స్టడీ చేసే బిల్డింగ్స్ మొదలు పెడతాము. సో ఆయా ఆదాయ వర్గాలు అక్కడ ఉండటం వల్లే ఆ రేటు ఫ్లాట్లు కడతాం. లేదంటే సైజు కూడా తగ్గించి తక్కువ సైజు కడతాం. ఇప్పుడు మన నరేంద్ర గారు చెప్పినట్టు అన్ని రింగ్ రోడ్డు జంక్షన్ల దగ్గర కూడా 2 bedroom ఫ్లాట్ 75 లక్షల రూపాయల లోపలనే దొరుకుతుందండి. సో ఎప్పుడైతే పెరిఫెరల్ ఏరియా మన చుట్టుపక్కల మనం రావడం కూడా వాళ్ళకి కష్టం కాదు. మనం తుక్కుగూడ నుంచి బయలుదేరితే గచ్చిబౌలి రావడానికి 40 minutes లో చక్కగా హ్యాపీగా వచ్చేస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 30-35 minutes లో వచ్చేస్తున్నారు. అట్లా అన్ని జంక్షన్లు కూడా ఆక్యుపై అవుతున్నాయి. మనకి రింగ్ రోడ్డుగా ఒక మణిహారం లాంటిది ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, రీజనల్ రింగ్ రైలు కానివ్వండి, అలాగే వాటర్ రింగ్ కానివ్వండి, మన హైదరాబాద్ స్వరూపాన్ని ఇంకా మారుస్తుంది. రింగ్ రోడ్ మార్చినట్టు, ఎయిర్పోర్ట్ మార్చినట్టు. కమింగ్ బ్యాక్ టు ట్యాక్సెస్, గవర్నమెంట్ తప్పకుండా ట్యాక్సెస్ తగ్గించాల్సిన కొంత అవసరం ఉంది. ఎందుకంటే మనం ట్యాక్సెస్ కలెక్ట్ చేసి వెల్ఫేర్కే ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అదే ట్యాక్సెస్ ని హౌసింగ్ సెక్టర్ కనుక కొంచెం రిబేట్స్ ఇస్తే డైరెక్ట్లీ ఆ వెల్ఫేర్ ప్రజలకు అందించినట్టు ఉంటుంది, డైరెక్ట్ వెల్ఫేర్ ఇచ్చినట్టు ఉంటుంది ప్రజలకి. ఆ ట్యాక్సెస్ మాత్రం కొంత తగ్గాల్సిన అవసరం ఉంది. దానికి మా నెరాడ్కో
వెస్ట్ జోన్ తరపు నుంచి అలాగే నెరాడ్కో స్టేట్ నుంచి రకరకాల రిప్రజెంటేషన్స్, డిస్కషన్స్, మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నాం, ప్రతిసారి నివేదిస్తున్నాం, మాట్లాడుతున్నాం వాటి మీద. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. రైట్ సార్. నరేంద్ర గారు బ్రీఫ్గా చెప్పండి, ఈ ఐటీ హైరింగ్స్ కొంచెం తగ్గుముఖం పట్టాయి, అట్లాగే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల వల్టాలిటీస్ మార్కెట్లో ఉంది, దానివల్ల ఏమన్నా స్తబ్దతకి దారితీస్తుందంటారా రియల్ ఎస్టేట్ మార్కెట్లో? నరేంద్ర చేసుకోండి నరేంద్ర గారు. మ్యూట్లోకి వెళ్ళారు. మ్యూట్లో ఉన్నారా? మ్యూట్లో అన్మ్యూట్ చేయండి. ఐఎమ్ సారీ అండి. సో ఐటీ హైరింగ్ స్లో డౌన్ వల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? ఐటీ హైరింగ్స్, స్లో డౌన్, లే ఆఫ్స్ అనేవి జనరల్లీ హై సాలరీస్ ఉండే యూరోప్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ లో జరుగుతుంది, కానీ ఇండియాలో మేజర్ గా ఐటీ లే ఆఫ్స్ ఏం జరగట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అండి, మనకి ఇండియాలో హైదరాబాద్ అండ్ ఎస్పెషల్లీ బెంగళూరు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏవైతే కొంచెం జాబ్స్ షార్టేజ్ అనుకుంటున్నామో, పర్సీవ్ చేసుకుంటున్నామో, అది కాంపెన్సేట్ అవుతుంది ఈ కొత్తగా వచ్చే జీసీసీస్ వల్ల. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేవి ఏవైతే ఇండియాకి వస్తున్నాయో ప్రపంచం నలుమూలల నుంచి, మాక్సిమం నంబర్ ఆఫ్ జీసీసీస్ ఆర్ గెట్టింగ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో పబ్లిక్ అబ్జర్వ్ చేయండి ఏంటంటే ఆ న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. సో ఏదైతే మీకు ఆర్టిఫిషియల్ ఏఐ ద్వారా కొన్ని జాబ్స్ తగ్గున్నాయని అనుకుందో అది దీంతో కాంపెన్సేట్ అవుతోంది. ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అండ్ గోయింగ్ బ్యాక్ టు ది ప్రీవియస్ క్వశ్చన్, శ్రీనివాస్ గారికి మీరు అడిగినట్లు ఇంట్రెస్ట్ రేట్ల గురించి అడిగారు. సో టిపికల్లీ అండి, కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది ఇట్ కంట్రిబ్యూట్స్ వెరీ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి టు ది కంట్రీ. కానీ అన్ఫార్చునేట్లీ కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇండస్ట్రీ బై ది గవర్నమెంట్. దానివల్ల మేము కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ లోన్స్ కి వెళ్తే we ended up paying from 12% to 16% for construction finance. Cost of funds. సో కాస్ట్ ఫినాన్స్ కాస్ట్ అనేది బిల్డర్ కి చాలా ఎక్కువ అవుతుంది. అదే మీరు వేరే ఇండస్ట్రీస్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆ ఇండస్ట్రీస్ లో వాళ్ళకి చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. దట్ ఈస్ వన్ సైడ్. అండ్ అదర్ సైడ్ ఈస్ కన్స్ట్రక్షన్ లో ఏదైతే రీటైల్ గా ఇల్లు కొనుక్కుంటున్నారో కస్టమర్స్ కి దే ఆర్ గెటింగ్ ఎట్ లెస్ దెన్ 8% హోమ్ లోన్. సో మీకు భారతదేశంలో ఏ బ్యాంకింగ్ సెక్టర్, నాన్ బ్యాంకింగ్ సెక్టర్ లో అయినా ఇంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఇచ్చే కాంపోనెంట్ లేదు, ఓన్లీ హౌసింగ్ లోన్. సో ఎర్లియర్ 10-15 years బ్యాక్ లోన్ అనేది హోమ్ లోన్, ఫిక్స్డ్ లోన్, ఫ్లోటింగ్ లోన్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో నేను ఐ హావ్ సీన్ ఇన్ ది పాస్ట్ వేర్ ఫ్లోటింగ్ లోన్స్ ఆర్ ఫిక్స్డ్ లోన్స్ యూస్ టు బి ఇన్ ది రేంజ్ ఆఫ్ 11 to 12% ఫర్ ది ఎండ్ యూజర్. నౌ ఇట్ హస్ కమ్ డౌన్ టు లెస్ దెన్ 8%. అంటే ఒక ఈఎంఐ పేయింగ్ కెపాసిటీ 1 లక్షకి పూర్వం 10-15 సంవత్సరాల క్రితం ఈఎంఐ లక్షకి నెలకి ఎంత కట్టేవాళ్ళు, ఈ రోజు చాలా తక్కువ ఈఎంఐకి 1 లక్ష వస్తుంది లోను. సో ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్లాయిట్ అండ్ టేక్ మోర్ లోన్ అండ్ బై హోమ్. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నేను ఐ థింక్ ఐ బాట్ మై హోమ్ ఇన్ 2002 ఇన్ హైదరాబాద్. ఆ రోజు ఫిక్స్డ్ రేట్ 7.75 ఉండేది, ఫ్లోటింగ్ మాక్సిమం 10 years లోపల ఇట్ హస్ గాన్ టు 12% అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు, అట్లాగే రామేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చిన చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.